మెడపైన నలుపు వచ్చి బాధపడుతున్నారా? మెడపైన చర్మం మందంగా మారి ఇబ్బంది పడుతున్నారా? ఎటువంటి క్రీమ్స్ వాడినా కానీ మీకు రిజల్ట్ రాకుండా ఉండి ఎటువంటి లేజర్ థెరపీస్ ఎలా పీల్స్ చేయించుకుంటే తగ్గుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో తోటి మీకు ఈ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుందండి. మెడపైన నలుపు రావటం, అలానే నల్ల చుక్కలు కనిపించటం, అలానే చిన్నగా స్కిన్ ట్యాగ్స్ రావటం, చర్మం మందమైపోయి నలుపుగా మారటం. ఈ కండిషన్స్ ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారండి. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అలానే హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. అంటే మనకి జుట్టుకి రంగు పెట్టడం వల్ల ఆ డై తోటి కూడా మనకి నలుపు అనేది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ కి చర్మం పైన నలుపుగా మారినప్పుడు అప్పుడు ఇబ్బందిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ చర్మం పైన నలుపుగా ఉన్నప్పుడు మనం ఎటువంటి రిజల్ట్స్ రావాలి అని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. నాకు చాలా మంచిది కావాలి, బెటర్ అయిపోవాలి, నా స్కిన్ టోన్ కావాలి అని. మనకి చర్మం మందంగా మారింది అని అంటే దానికి అర్థం వచ్చేసి మనకి లోపల చర్మం కణాలు అనేటివి లావుగా మారింది అన్నట్టుగా, ఎక్స్ట్రా లేయర్స్ గా ఫామ్ అయింది అని అర్థం అనమాట. అది ఎందుకు అవుతుంది అని అంటే మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుతోటి దాంతోటి అక్కడ బాగా అడిపోకైన్స్ అనేది రిలీజ్ అయ్యి ఈ అడిపోకైన్స్ అనేది మన చర్మ కణాల దగ్గరకు వచ్చి ఆ కెమికల్స్ తోటి చర్మ కణాల థిక్నెస్ అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అడిపోకైన్స్ అనేది ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ మన రక్తనాళాల్లో కూడా ఉంటుందన్నమాట. అందుకోసమనే చర్మం మన మెడ దగ్గర కానీ అలా ఇబ్బందిగా ఉంటే గనక మనకి ఒబేసిటీ అనేది, స్థూలకాయం అనేది మనకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే డయాబెటీస్ రావడానికి కూడా ఎర్లీ ఇండికేటర్స్గా చెప్తారనమాట. అంటే దీని ఇన్సులిన్ రెసిస్టెన్స్గా పరిగణిస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే చర్మ కణాల్లోకి ఇన్సులిన్ మనకి గ్లూకోజ్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. అదే ఆ గ్లూకోజ్ అనేది మనకి లోపలికి వెళ్లకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతే గ్లూకోజ్ అనేది మన మొత్తం బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ హై అండ్ గ్లూకోజ్ తోటి, నార్మల్ తోటి, హై నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ తోటి చర్మ కణాలు అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్గా మారిపోయి ఎక్కువ మందంగా మారుతూ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ మందంగా మారినప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ చర్మానికి మందం ఇలా మారినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ తోటి అది పనిచేయదండి. ముఖ్యంగా మీరు వ్యాయామం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాయామం ఎన్నిసార్లైనా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. వారంలో 5 రోజులు ఖచ్చితంగా మీరు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ వ్యాయామమే కాకుండా మీకు డైట్ పరంగా కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మాంసాహారులు ఖచ్చితంగా మాంసంని తక్కువ చేయాలండి. అలానే స్వీట్లు, చాక్లెట్లు, జంక్ ఫుడ్స్ అనేటివి బాగా తక్కువ చేయాలండి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తున్నానండి. ఇప్పుడు 16 ఏళ్ళు, 18 ఏళ్ళలో యంగ్ ఒబేసిటీ క్యాండిడేట్స్ అంటే వయసులో ఉన్న వాళ్ళకి, స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లమాటిక్గా మారుతుందన్నమాట. మనం ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండి టాబ్లెట్స్ అవన్నీ వాడుకుంటూ దాంతోపాటు లేజర్స్, పీల్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్, పీల్స్ మనం చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. బ్లూ టోనింగ్ అనే కొత్త టెక్నాలజీ మా దగ్గర లాంచ్ అయిందండి. బ్లూ టోనింగ్ లాంచ్ చేసినప్పటి నుంచి మాకు కొద్దిగా రిజల్ట్స్ అనేటివి బెటర్గా మారుతున్నాయి. బ్లూ టోనింగ్ చేసినాక మనకి అక్కడ ఉన్న నలుపు తగ్గటమే కాకుండా చర్మంలో మందం కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అలానే వాటితో స్పెషల్ పీల్స్ అనేటివి కాంబినేషన్ చేస్తామండి. విజిబుల్ పీలింగ్ తోటి మన చర్మంలో నలుపు అనేది కరిగించడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ చర్మంలో మనకి నలుపు అది కరుగుతున్నప్పుడు కూడా మనం దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లేజర్స్ అనేటివి నెలకు ఒక మాట చేసుకుంటూ మన చర్మం పైన ఇలా టక్ 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 మనం చేస్తారండి. పెయిన్లెస్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. సో లేజర్ని అలా టక్ 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 మనం చేసేసినాక దాని మీద పీల్స్ అవి పెట్టేస్తామండి. బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుందండి. సో బ్లూ టోనింగ్తో పాటు మనం పీల్స్ కంబైన్ చేస్తూ ఎల్ఐడిడి కూడా చేస్తూ మనం మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. అయితే ఇలా చేయటంతో మనకు వచ్చిన రిజల్ట్స్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. లేజర్స్ అనేది నెలకొక మాటు, అలానే 8 నుంచి 10 సెషన్స్ వరకు చేయొచ్చండి. పీల్స్ కూడా మనం నెలకో మాటు లేజర్తో కాంబినేషన్తో అది కూడా చేయొచ్చు అనమాట. సో ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి అలానే ఇతరులకి షేర్ చేయండి.
అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్స్ ఏమన్నా మీకు హెయిర్వి స్కిన్వి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై టెక్స్ట్ రిప్లైస్ కూడా చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నమస్తే.